హాయ్! వెల్కమ్ బ్యాక్ టు నీలూస్ క్రియేషన్స్. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజైతే మటన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా గూడా ఉంటుంది. చాలా ఈజీ పద్ధతి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు వంట చేయని వాళ్ళు గూడా చేసేయొచ్చనమాట. అంత ఈజీగా ఉంటుంది. ఒకసారి చూడండి. ఇలా ముక్కలు కొంచెం మీడియం సైజ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి. దాన్ని బాగా వాష్ చేసుకొని ఒక కుక్కర్‌లో వేసుకుంటున్నాను ఉడకబెట్టుకోవడానికి. మటన్ కాబట్టి తొందరగా ఉడకదు కాబట్టి మనం కుక్కర్‌లోనే పెట్టుకోవాలనమాట. మనకు దానికి తగినట్లు కారం వేసుకోవాలి. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా. మటన్ తీసుకున్నా. దానికి తగినట్టు నేను ఎంత కారం కావాలో అంత వేసుకున్నాను అనమాట మా టేస్ట్ తగ్గట్టు. ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నా. ఆ తర్వాత సాల్ట్ కొద్దిగా వేసుకున్నా టేస్ట్‌కి తగ్గట్టు. కొద్దిగా పసుపు వేసుకొని, కొద్దిగా వాటర్ వేసుకున్నాను అనమాట. వాటర్ ఎక్కువ అవసరం లేదు. చూసారు కదా! ముక్కలు కూడా మునిగేంత కూడా లేదనమాట. కొంచెం తక్కువే వేసుకున్నాను. మూత పెట్టి స్టవ్ మీద పెట్టేసాననమాట. ఒక 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటాను. మటన్ కాబట్టి కొంచెం ఎక్కువ సేపే టైం పడతది. సో, 4 విజిల్స్ వచ్చేసింది. అయిపోయిందనమాట. ఇప్పుడు ఒక ముక్కాలు భాగం దాకా బాగా ఉడికిపోయి ఉంటది. అసలు మోస్ట్‌లీ మొత్తం ఉడికిపోయి ఉంటుంది. చూద్దాం ఒక్కసారి. మనం పోసిన వాటర్ కొంచెం అట్లానే ఉంది చూడండి. మనం ఎంత వాటర్ ఏసుకున్నామో అంత ఇంచుమించు అట్లానే ఉంది. మటన్ ముక్క అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది. ఒక పెద్ద సైజ్ ఆనియన్‌ని చిన్న చిన్నగా ఇట్లా కట్ చేసుకున్నాననమాట. దాన్ని ఆ మటన్‌లో వేసేయాలి. ఆ తర్వాత చిన్న టమాటో ఒకటి, ఆ తర్వాత వచ్చి గార్లిక్ జింజర్ పేస్ట్, అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇది నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటాను. 1 మంత్, 1 ½ మంత్‌కి అయ్యేలాగా. ఎందుకంటే బయట ప్యాకెట్స్ బాగుండవనమాట. అందుకని మనం ఫ్రెష్‌గా ఇంట్లో చేసుకుంటే మంచిది. సో, వీటిని బాగా ఒకసారి కలుపుకోవాలి. మనం దీంట్లో ఆయిల్ ఏమి వేయాల్సిన పని లేదు ఇప్పుడు. మనం ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటాము. సో, మనం వేసిన మిశ్రమాన్ని మొత్తం వేసి కలిపేసి ఇంకో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలనమాట. వాటర్ ఏమి వేయాల్సిన పని లేదు తర్వాత. ఒక 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మటన్ బాగా ఉడికిపోయి ఉంటది. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ టమాటో, ఆనియను అవి కూడా బాగా ఉడికిపోయాయన్నమాట. 3 విజిల్స్ పెట్టాం కదా! సో, బాగా ఉడికిపోయింది. కానీ మనం ఫ్రై అన్నాము ఇక్కడ వాటర్‌గా ఉంది. ఫ్రై ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. చూడండి. ఇప్పుడు ముక్కనైతే పట్టి చూస్తే బాగా ఉడికిపోయి ఉంటుందన్నమాట ఫుల్‌గా. వేడిగా ఉంది కాబట్టి నేను తాకి చూడలేకపోతున్నాను. సో, బాగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలనమాట. దీనికేం ఆయిల్ ఎక్కువ పడదు. తక్కువ ఉంటేనే సరిపోతది. చెప్పాను కదా! నేను ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేస్తానని. సో, తక్కువే యూజ్ చేస్తాననమాట. కానీ బావుంటుంది టేస్ట్. ఇందులో చెక్క, లవంగాలు కొన్ని వేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా చక్కగా కట్ చేసుకొని లవంగం ఒక 4, 5 వేసుకున్నాను. ఆ తర్వాత మనం ఉడికించుకున్న మటన్ ఉంది కదా! దాన్ని మొత్తం వాటర్‌తో సహా మొత్తం వేసుకోవాలనమాట ప్యాన్‌లోకి. వేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటా అనమాట మంట నేను. ఎందుకంటే వాటర్ అంతా ఇంకిపోవాలి కదా! ఫ్రై అంటే మనకు డ్రైగా రావాలి కదా! సో, వాటర్ ఎక్కువుంది కాబట్టి వాటర్ మనం వేసింది కొద్దిగానే ఆ వాటర్ అలానే ఉంది. ఆ తర్వాత టమాటో, ఆనియన్ కూడా వేసాం కదా! దాంట్లో నుంచి కూడా వాటర్ వచ్చుంటది. సో, అందుకని కొద్దిగా ఎక్కువుంది వాటరు. అదంతా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలనమాట. కలుపుకుంటూ కాసేపు అలా ఉంచేసి మూత పెట్టకూడదు. మూత పెట్టకుండా ఇలా కాసేపు ఉంచి ఉడికించుకోవాలి. కింద అడుగంటకుండా అప్పుడప్పుడు మనం కలుపుతూ ఉండాలనమాట. ఇది ప్రాసెస్ అయితే మనకు కొంచెం టైం పట్టొచ్చు. మటన్ ఫ్రై చేసుకోవాలంటే ఈ వాటర్ అంతా ఇంకేంత వరకు వేయించాలి కాబట్టి టైం పడుతుంది. బట్ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. కానీ ఈజీగా అయిపోయింది చూడండి. మనం మసాలాలు కానీ అలాంటివి ఏమి పెద్దగా యూజ్ చేయలేదు. కానీ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. చూసారు కదా! ఉడుకుతూ ఉంది. మటన్ ఫ్రై అయితే అసలు వంట రాని వాళ్ళు గూడా ఈజీగా చేసేయొచ్చనమాట. చూసారు కదా! ఏం లేదు కుక్కర్‌లో 2 సార్లు మనం అదే ఫస్ట్ ఒకసారి ఓన్లీ మటన్ వేసి ఉడికించుకున్నాము. ఆ తర్వాత టమాటో, ఆనియన్, గార్లిక్ జింజర్ పేస్ట్ ఇవి వేసి ఒకసారి విజిల్ పెట్టేసాం గాబట్టి నెక్స్ట్ ఏం లేదు ఇలా ఆయిల్ వేసి చెక్క, లవంగం వేసి బాగా వేయించుకోవడమే అనమాట. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కొంచెం ఓపికగా చేసుకోవాలంతే. ఏం లేదు ఇది బాగా ఫ్రై చేసే దాంతోనే ఉంటుంది టేస్ట్ మొత్తం. చెప్పాను కదా! ఏదైనా సరే మనం ఏ వంటలు జేసినా మనం ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుంది. మనం కరెక్ట్‌గా ఫ్రై చేశామంటే టేస్ట్ బాగొస్తుంది. మనం సరిగ్గా ఫ్రై చేయలేదంటే టేస్ట్ బాగోదనమాట. దాంతోనే డిఫరెన్స్ వచ్చేది ఎవరికైనా సరే వంటల్లో. వంటల్లో తేడా వస్తుంది. అదే ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసాం, అదే స్టైల్‌లో చేసామంటారు. కానీ టేస్ట్‌లో డిఫరెన్స్ ఎందుకొస్తుందంటే మనం వంటలు చేసేటప్పుడు ఆ ఫ్రై చేస్తాం కదా ఆయిల్‌లో, ఆ ఫ్రై చేయడంలోనే ఉంటది టేస్ట్ మొత్తం దాంట్లోనే ఉంటదనమాట. మనం కొంచెం ఓపికగా టైం ఇచ్చి గాని వంట చేశామంటే కుదురుతుంది.
మీరు ఓపిక లేకుండా అది సరిగా వేయించకుండా ఉంటే టేస్ట్ సరిగా ఉండదు. అంతే తేడా, వేరే ఏం లేదు. చూసారు కదా! మనం ఫస్టు ప్యాన్‌లోకేసుకున్నప్పుడు వాటర్ ఎక్కువునింది. ఇప్పుడు వాటర్ తగ్గిపోయింది. నేను ఒక 15 మినిట్స్ దాకా వేయించాననమాట. బాగా ఫ్రై చేశాను. సో, నేను హై ఫ్లేమ్‌లోనే పెట్టాను. ఎందుకంటే నాకు తొందరగా అయిపోవాలి. ముక్కలైతే ఆల్రెడీ ఉడికిపోయింది. కాకపోతే ఆ వాటర్ ఇంకిపోవాలి గాబట్టి నేను హై ఫ్లేమ్‌లోనే పెట్టాననమాట. మూత పెట్టుకుంటే ఆల్రెడీ ఉడికిపోయింది. మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు గాబట్టి నేను మూత పెట్టుకోవడం లేదు. మూత అవసరం లేదు. అలానే వేయించుకుంటే సరిపోతుంది. అడుగంటకుండా అప్పుడప్పుడు చూసుకొని కలుపుకుంటూ ఉండండి. మనం ఓపికగా కిచెన్‌లో కాసేపు నిల్చుకొని వంట చేస్తేనే హడావిడిగా చేస్తే టేస్ట్ పెద్దగా ఉండదు. అందులో మనం చేసేది కూడా ఇష్టంతో చేస్తే మంచిగా వస్తుంది టేస్ట్. నాకు తెలిసిన పద్ధతి అదే అనమాట. నేనైతే అలానే చేస్తూ ఉంటాను. చూసారు కదా! బాగా ఉడికిపోయి ఆయిల్ అంతా కూడా మనం వేసిన కొద్దిగా ఆయిలే అది కూడా పైన కనిపిస్తూ ఉంది. సైడ్‌లోకి వస్తూ ఉందనమాట ఆయిలు. మనం వేసిన కొద్దిగా ఆయిల్ అయినా సరే, మనం ఉడికించే తర్వాత మనం ఏదైనా చేయని, ఏ కూరలైనా చేయని, ఏదైనా చేయని, ఉడికిన తర్వాత మనం వేసిన కొద్దిగా ఆయిల్ కూడా పైకొచ్చేయాలనమాట. కూరంతా ఉడికి పైకొచ్చిందంటే అప్పుడే టేస్ట్ మనకి. మనం ఆయిల్ కొద్దిగానే వేసినాము, అందుకే ఇది పైకి రాలేదనుకో అనుకునేది కాదు. అది బాగా ఉడికిపోతే కొద్దిగా ఆయిల్ అయినా సరే అది పైకి కూర పైన తేలుతుందనమాట ఆయిల్ అనేది. సో, చూసారు కదా! దగ్గర పడుతుంది. ఇలానే ఇంకొంసేపు కానీ వేయించామంటే అయిపోతుంది. ఆల్మోస్ట్ మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు ఓన్లీ ఆయిలే కనిపిస్తుంది. వాటర్ కనిపించడం లేదు కదా! అడుగంటకుండా చూసుకోండి. బాగా కలుపుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు చికెన్ ఈజీ అంటారు కానీ నాకైతే మటనే ఈజీగా అనిపిస్తది. టేస్ట్ కూడా చాలా బావుంటది. అసలు చికెన్ చేయలేము. చికెన్ అయితే ఈజీగా చేసేయొచ్చు. మటన్ చేయలేము అనుకునే వాళ్ళుంటారు. కానీ ఇదొక్కసారి ట్రై చేసి చూడండి. అరే! మటన్ కూడా మనం చేసేయొచ్చు అనిపిస్తది. బ్యాచిలర్స్ అయినా సరే ఎవరైనా ట్రై చేయొచ్చు. చాలా అసలు వంటలు రాని వాళ్ళు ఎవ్వరైనా ట్రై చేయొచ్చు. అంత ఈజీగా ఉంటదనమాట ఇది. ఒకసారి చేసి అయితే ఉప్పు, కారం మాత్రం కరెక్ట్‌గా వేసుకోవడం తెలిస్తే చాలు. ఇది పెద్ద కష్టమేం గాదు. ఉప్పు, కారం ఎక్కువైతే బావుండదు కదా టేస్టు. ఉప్పు, కారం మాత్రం చూసుకొని వేసుకోండి. ఒకవేళ ఉప్పు తక్కువ అయింటే కూడా మీరు ఇట్లా ఫ్రై చేస్తారు కదా స్టార్టింగు, అప్పుడు టేస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా! అప్పుడు కావాలంటే వేసుకోండి. ఆ తర్వాత ఇట్లా బాగా ఉడికిపోయింది కాబట్టి ఇక లాస్ట్‌లో కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా వేశాను. అట్లా కొద్దిగా ఫ్రై చేసుకున్నామంటే ఆ స్మెల్ అంతా బాగా వస్తుందనమాట. ఈ కొత్తిమీర, కరివేపాకేసిన తర్వాత ఫ్రై చేస్తూ ఉంటే స్మెల్ చాలా బావుంటది. అయిపోయిందండి మటన్ ఫ్రై అయితే. రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. పెద్ద ప్రాసెస్ ఏం గాదు. చాలా సింపుల్ ప్రాసెస్ చూసారు కదా! ఓన్లీ మనకు ఫ్రై చేయడానికి కొంచెం టైం పడుతుందంతే. ఓపికగా నిల్చుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతది. ఇంగ్రీడియెంట్స్ కూడా పెద్దగా ఏం వేయలేదు నేను. ఆ తర్వాత మటన్ మసాలా మాత్రం కొద్దిగా వేస్తాననమాట. వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కొద్దిగా మటన్ మసాలా అయితే వేద్దామనుకుంటున్నా. చూసారు గదా! మొత్తం ఇంకిపోయింది. అసలు వాటర్ లేదు. బాగా డ్రై అయిపోయింది. సో, సర్వింగ్ బౌల్‌లోకి వేసుకోవాలి అంతే. మటన్ ఫ్రై రెడీ. ఈ సండే మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. దాని మీద ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండుకోండి రసము. చాలా బావుంటది టేస్టీగా. మటన్ ఫ్రై రెడీ తినడానికి. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.